Good morning, girls. Myself Ramya Krishna from Chemistry Department, CCRR College for Women. Now coming to third BSc 5th semester Chemistry 5B. The title of the paper is Inorganic, Organic and Physical Chemistry. And this video topic is chemical properties of alpha amino acids and peptides. So today my class is for chemical properties of alpha amino acids and peptides. Now coming to chemical properties of amino acids. So the chemical reactions of amino acids are due to first one amino group, carboxylic acid group and reactions due to amino acid molecule. So amino acids యొక్క chemical reactions అనేవి మెయిన్ గా దేని వల్ల చూస్తారు అని అంటే ఎమినో గ్రూప్ వల్ల రియాక్షన్స్ చూస్తాము, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ వల్ల చూస్తాము, అలాగే రియాక్షన్స్ డ్యూ టు అమైనో యాసిడ్ మాలిక్యూల్ వల్ల చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో అందులో ఫస్ట్ వన్ రియాక్షన్స్ డ్యూ టు ఎమినో గ్రూప్. సో రియాక్షన్స్ డ్యూ టు ఎమినో గ్రూప్ వల్ల రియాక్షన్స్ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి వస్తున్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రియాక్షన్ విత్ యాసిడ్. సో యాసిడ్తో రియాక్షన్ అనమాట. ద ఎమినో గ్రూప్ ఆఫ్ ఆల్ఫా ఎమినో యాసిడ్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ ఫార్మింగ్ సాల్ట్స్. సో ఎమినో గ్రూప్ ఆఫ్ ఆల్ఫా ఎమినో యాసిడ్ అనేది దేంతో రియాక్ట్ అవుతుంది? యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది? సాల్ట్ని ఫామ్ చేస్తుంది. సో ఎమినో గ్రూప్కి ఏ నేచర్ ఉంటుంది? బేసిక్ నేచర్ అనేది ఉంటుంది. సో బేస్ అనేది ఎప్పుడైతే యాసిడ్తో కంబైండ్ అయితే ఏం ఫామ్ అవుతుంది? ఎప్పుడు కూడాను సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. కమింగ్ టు ఇట్స్ రియాక్షన్. సో జ్విట్టర్ అయాన్ ఫామ్ ఆఫ్ ద అమైనో యాసిడ్ని తీసుకున్నాం. ఇది ఆల్ఫా అమైనో యాసిడ్. సో అది దేంతో రియాక్ట్ అవుతుంది? యాసిడ్ హెచ్సిఎల్తో రియాక్ట్ అవుతుంది. సో ఏ గ్రూప్ రియాక్ట్ అవుతుంది అనుకున్నాం? ఎమినో గ్రూప్ అనేది రియాక్ట్ అవుతుంది. అంటే NH3+ దగ్గర హెచ్సిఎల్లో ఉన్నటువంటి Cl- అయాన్స్ వెళ్ళి బాండ్ ఫామ్ చేసుకుని ఏం ఫామ్ చేస్తున్నాయి? NH3+ Cl- బాండ్ ఫామ్ చేసుకుని ఒక సాల్ట్ని ఫామ్ చేస్తున్నాయి. సో ఇది రియాక్షన్ విత్ యాసిడ్ అనమాట, ఫస్ట్ రియాక్షన్. సో ఇందులో ఏ గ్రూప్ ఇన్వాల్వ్ అయింది? ఎమినో గ్రూప్ ఇన్వాల్వ్ అయింది. అందుకని రియాక్షన్స్ డ్యూ టు ఎమినో గ్రూప్ అని అన్నాం. సెకండ్ రియాక్షన్ ఆల్కైలేషన్ రియాక్షన్. So alpha amino acid in presence of alkali reacts with alkyl halides, undergoes alkylation to form an alkyl amino acid. So alpha amino acids అనేవి ఆల్కలీతో రియాక్ట్ అయ్యి, సో అలాగే ఆల్కైల్ హ్యాలైడ్స్తో కూడా రియాక్ట్ అయ్యి ఆల్కైలేషన్ రియాక్షన్ చూపించి ఏం ఫామ్ చేస్తాయంట? N ఆల్కైల్ అమైనో యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి. కమింగ్ టు ఇట్స్ రియాక్షన్. సో ఇక్కడ ఆల్ఫా అమైనో యాసిడ్ని తీసుకున్నాము. సో ఇక్కడ సోడియం సాల్ట్ ఆఫ్ ద అమైనో యాసిడ్ని తీసుకున్నాము. ఆల్కలీతో రియాక్ట్ అయింది. తర్వాత ఆల్కైల్ హ్యాలైడ్తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది? అక్కడ ఎమినో గ్రూప్ దగ్గర ఏం జరిగింది చూడండి, ఆల్కైల్ గ్రూప్ వచ్చి సబ్స్టిట్యూట్ అయింది, అంటే ఆల్కైలేషన్ రియాక్షన్ అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్కైలేషన్. నెక్స్ట్ కమింగ్ టు ఎసిటైలేషన్. థర్డ్ రియాక్షన్ ఎసిటైలేషన్. Alpha amino acids on treatment with acetic anhydride or acetyl chloride undergoes acetylation to form N-acetyl alpha amino acid. సో ఆల్ఫా అమైనో యాసిడ్స్ అనేవి దేంతో ట్రీట్ చేస్తున్నారు? ఇక్కడ ఎసిటిక్ అన్హైడ్రైడ్తో కానీ ఎసిటైల్ క్లోరైడ్తో కానీ ట్రీట్ చేసినప్పుడు ఎసిటైలేషన్ రియాక్షన్ చూపించి ఏం ఫామ్ చేస్తున్నాయి? N-acetyl alpha amino యాసిడ్ని ఫామ్ చేస్తాయి. సో ఇందులో కూడా ఏ గ్రూప్ ఇన్వాల్వ్ అవుతుంది? NH2 ఎమిన్ గ్రూప్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఆల్ఫా అమైనో యాసిడ్ని తీసుకున్నాము, దేంతో ట్రీట్ చేసాం? ఇక్కడ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్తో రియాక్ట్ అవుతుంది. ఫార్ములా CH3CO2 ఎసిటిక్ ఎన్హైడ్రైడ్తో రియాక్ట్ అవుతుంది. ఎసిటైలేషన్ అని అంటే ఏ గ్రూప్ ఇన్వాల్వ్ అవుతుంది? ఇక్కడ COCH3 అనేది రియాక్ట్ అవుతుంది. ఎక్కడ ఏ గ్రూప్ దగ్గర అంటే ఎమినో గ్రూప్ వల్ల రియాక్షన్స్ చూస్తున్నాం కాబట్టి NH2 దగ్గర COCH3 గ్రూప్ వచ్చి రియాక్షన్ చూపిస్తుంది. సో ఎసిటిక్ యాసిడ్ అనే సైడ్ ప్రోడక్ట్ కింద ఎలిమినేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏంటి అని అంటే నైట్రోజన్ దగ్గర ఎసిటైల్ గ్రూప్ ఉంది కాబట్టి N-ఎసిటైల్, మనం తీసుకున్నది ఆల్ఫా అమైనో యాసిడ్ కాబట్టి N-ఎసిటైల్ ఆల్ఫా అమైనో యాసిడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ రియాక్షన్ విత్ నైట్రస్ యాసిడ్. Amino acids on treatment with nitrous acids forms hydroxy acids. అమైనో యాసిడ్స్ని తీసుకుని దేంతో ట్రీట్ చేస్తున్నాయి? ఇక్కడ నైట్రస్ యాసిడ్స్తో ట్రీట్ చేస్తే ఏం ఫామ్ చేస్తాయంట? హైడ్రాక్సీ యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి. కమింగ్ టు ఇట్స్ రియాక్షన్. అమైనో యాసిడ్స్ని తీసుకున్న HYNO నైట్రస్ యాసిడ్కి ఫార్ములా అది. సో ఏం ఫామ్ చేస్తున్నాయి? ఇక్కడ ఎమినో గ్రూప్ ప్లేస్లో ఏ గ్రూప్ వచ్చింది? హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంది, అలాగే యాజ్ వెల్ యాజ్ యాసిడ్ గ్రూప్ ఉంది కాబట్టి హైడ్రాక్సీ యాసిడ్స్ని సింథసైజ్ చేస్తాయి విత్ ద ఎవల్యూషన్ ఆఫ్ నైట్రోజన్. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ రియాక్షన్ విత్ నైట్రస్ యాసిడ్. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ రియాక్షన్, రియాక్షన్ విత్ నైట్రోజిల్ క్లోరైడ్.
ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఆన్ ట్రీట్మెంట్ విత్ NOCl అంటే నైట్రోజిల్ క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తాయంట, ఆల్ఫా హాలో యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో NOCl అంటే నైట్రోజిల్ క్లోరైడ్. కమింగ్ టు ఇట్స్ రియాక్షన్, ఇక్కడ మనం తీసుకున్నాం చూడండి, ఇది జనరల్ ఫార్ములా ఫర్ ఆల్ఫా అమైనో యాసిడ్. దీంతో రియాక్ట్ అయింది NOCl, నైట్రోజిల్ క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది, ఇక్కడ హాలో యాసిడ్స్ని ఫామ్ చేస్తుంది. ఏ హాలో యాసిడ్స్ అంటే ఆల్ఫా హాలో యాసిడ్స్ని ఫామ్ చేస్తుంది. ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్, COH మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. దాని పక్కన ఉన్న కార్బన్ ఆటం ఆల్ఫా కార్బన్ ఒకటి ఉంది. ఆల్ఫా కార్బన్ దగ్గర ఏ గ్రూప్ ఉంది, హాలోజన్ అనేది ఉంది Cl, కాబట్టి ఆల్ఫా హాలో యాసిడ్స్ అనేవి వస్తున్నాయి, కాబట్టి ఆల్ఫా హాలో యాసిడ్స్ అనేవి వస్తున్నాయి. సో ఇక్కడ కూడా నైట్రోజన్ అనేది ఎవల్యూషన్, విత్ ఎవల్యూషన్ ఆఫ్ నైట్రోజన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ రియాక్షన్ విత్ నైట్రోజిల్ క్లోరైడ్. ఇందులో కూడా ఏ గ్రూప్ ఇన్వాల్వ్ అయింది, NH2 గ్రూప్ ప్లేస్లో మనకి ఇక్కడ Cl అనేది రీప్లేస్మెంట్ జరిగింది. నెక్స్ట్ 6th రియాక్షన్, డీఅమైనేషన్. సో ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఆన్ హీటింగ్ విత్ HI at 200 degrees centigrade undergoes deamination to form కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఆల్ఫా అమైనో యాసిడ్స్ని తీసుకుని HIతో హీట్ చేస్తున్నాం అనమాట, హైడ్రోజన్ ఐడైడ్తో హీట్ చేస్తున్నాం. ఎక్కడ ఏ టెంపరేచర్ దగ్గర అంటే 200 degrees centigrade టెంపరేచర్ దగ్గర హీట్ చేసినట్లయితే డీఅమైనేషన్ అంటే అమోనియా గ్రూప్ అనేది ఎలిమినేట్ అయిపోయి ఏం ఫామ్ చేస్తుందంట, కార్బాక్సిలిక్ యాసిడ్స్ని ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు రియాక్షన్ చూద్దాము. సో ఇది ఆల్ఫా అమైనో యాసిడ్స్ని తీసుకున్నాము, దేంతో రియాక్ట్ చేసాం, HIతో రియాక్ట్ చేసాం. ఇక్కడ 200 degrees centigrade దగ్గర హీట్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏం ఫామ్ చేస్తున్నాయి అని అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి సింథసైజ్ అయినాయి. చూడండి, RCH2COH అనేది వచ్చింది, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి సింథసైజ్ అయింది. ఇందులో దీంతో పాటుగా NH3 అంటే అమోనియా అనేది ఎలిమినేట్ అయింది. సో ఇక్కడ అమోనియా ఎలిమినేట్ అయ్యే ప్రాసెస్ని ఏమంటారు, డీఅమైనేషన్. సో ఇప్పటి వరకు ఏంటి అని అంటే మొత్తం ఈ రియాక్షన్స్ అన్నీ కూడా 6 రియాక్షన్స్ చూసాము. 6 రియాక్షన్స్ అన్నీ కూడాను ఏ రియాక్షన్లో చూసినా కూడాను ప్రతి దానిలోనూ ఎమినో గ్రూప్ అనేది ఎమినో గ్రూప్తో రియాక్షన్ చూసాం. అక్కడ ఎమినో గ్రూప్ రీప్లేస్మెంట్ జరగడం, సబ్స్టిట్యూషన్ జరగడం అనేది జరిగింది. ఎమినో గ్రూప్ దగ్గర రియాక్షన్స్ చూసాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రియాక్షన్స్ డ్యూ టు కార్బాక్సిలిక్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ వల్ల రియాక్షన్స్ చూపిస్తున్నాం. అందులో ఫస్ట్ రియాక్షన్ వచ్చేసి రియాక్షన్ విత్ ఆల్కలీ. సో చూడండి, ద యాసిడ్ గ్రూప్ ఆఫ్ ఆల్ఫా అమైనో యాసిడ్ రియాక్ట్స్ విత్ ఆల్కలీ టు ఫార్మ్ సాల్ట్. ఆల్ఫా అమైనో యాసిడ్ యొక్క యాసిడ్ గ్రూప్ అనేది రియాక్ట్ అవుతుంది. ఇక్కడ రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది, దేంతో రియాక్ట్ అవుతుంది, ఆల్కలీ. ఆల్కలీ అంటే బేస్, ఒక యాసిడ్ ఒక బేస్ కలిస్తే ఏం ఫామ్ అవుతుంది, ఇప్పుడు కూడాను సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. రియాక్షన్ చూడండి, జ్విటరాన్ ఫామ్ ఆఫ్ ద అమైనో యాసిడ్ని తీసుకుని దేంతో ట్రీట్ చేసాం, ఆల్కలీతో ట్రీట్ చేసాము. సో ఇక్కడ NH2 CH2 COO మైనస్, ఇక్కడ దేని ప్లేస్లో COO కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అనేది ఆల్కలీతో రియాక్ట్ అయింది. సో CON బాండ్ అనేది ఫామ్ అయింది. సో సోడియం సాల్ట్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ కమింగ్ టు ఎస్టరిఫికేషన్ రియాక్షన్. సో ఆల్ఫా అమైనో యాసిడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HCl రియాక్ట్స్ విత్ ఇథనాల్ టు ఫార్మ్ అమైనో యాసిడ్ ఎస్టర్. ఆల్ఫా అమైనో యాసిడ్స్ అనేవి HClతో రియాక్ట్ అవుతాయి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HClతో. దేంతో రియాక్ట్ అవుతున్నాయి, ఇథనాల్తో రియాక్ట్ అయ్యి అమైనో యాసిడ్ ఎస్టర్స్ని ఫామ్ చేస్తాయి. ఎస్టర్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి రియాక్షన్ ఏమంటున్నాం, ఎస్టరిఫికేషన్ రియాక్షన్. సో రియాక్షన్ చూడండి, ఇందులో ఆల్ఫా అమైనో యాసిడ్స్ జ్విటరాన్ ఫామ్ ఆఫ్ ద ఆల్ఫా అమైనో యాసిడ్ని తీసుకుని దేంతో ట్రీట్ చేసాం, యాసిడ్ HClతో ట్రీట్ చేసినట్లయితే కనుక సో ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి NH3 ప్లస్ ఇందులో ఉన్నటువంటి Cl మైనస్ కలిసిపోయి Cl మైనస్ NH3 ప్లస్ బాండ్ ఫామ్ చేస్తాయి. అలాగే HClలో ఉన్నటువంటి H ప్లస్ అయాన్స్ ఇందులో ఉన్నటువంటి CO మైనస్ అయాన్స్ కలిసి COH బాండ్ ఫామ్ చేసుకుంటాయి. వచ్చినటువంటి ఈ ప్రోడక్ట్ అనేది దేంతో రియాక్ట్ అవుతుంది, ఇథనాల్తో రియాక్ట్ అయితే మనకు అక్కడ ఏం జరుగుతుంది, డీహైడ్రేషన్ జరుగుతుంది. డీహైడ్రేషన్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది, ఇక్కడ నుంచి H ప్లస్ అయాన్స్, ఇక్కడ నుంచి OH మైనస్ అయాన్స్ రెండు కలిసి H2O ఎలిమినేట్ అయిపోతే ఏ బాండ్ ఫామ్ అవుతుంది, COO C2H5 బాండ్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ మనకు ఒక సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఎస్టర్ అనేది ఫంక్షనల్ గ్రూప్ మెయిన్గా ఏముంది, ఎస్టర్ ఉంది. అలాగే పక్కన NH3 ప్లస్ Cl మైనస్ అంటే సాల్ట్, ఎస్టర్ సాల్ట్ అనేది ఫామ్ అయింది. వచ్చిన ఎస్టర్ సాల్ట్ దేంతో ట్రీట్ చేస్తాం, సిల్వర్ హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేసినట్లయితే ఫైనల్గా ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ ఎస్టర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అనమాట. సో NH2 CH2 CO C2H5 RCOR ఉంటే ఆ ఫంక్షన్ గ్రూప్ ఏమంటాం, ఎస్టర్ అంటాం. సో ఇక్కడ ఎస్టర్స్ అనేవి ఫామ్ చేసుకుంటున్నాయి. అలాగే సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. అలాగే కొంచెం వాటర్ కూడా రిలీజ్ అవుతుంది, సైడ్ ప్రొడక్ట్స్ అరౌండ్. నెక్స్ట్ థర్డ్ రియాక్షన్, ఫార్మేషన్ ఆఫ్ యాసిడ్ హ్యాలైడ్స్.
So alpha amino acids on reaction with acetic anhydride forms amino acid chloride. Alpha amino acids అనేవి acetic anhydride తో రియాక్ట్ ఏం ఫామ్ చేస్తాయి, amino acid chlorides ని ఫామ్ చేస్తాయి. సో ఇది కూడా రియాక్షన్ చూడండి. ఆల్ఫా అమినో యాసిడ్స్ ని తీసుకున్నాము, acetic anhydride తో ట్రీట్ చేసినట్లయితే సో ఫస్ట్ ఈ ప్రొడక్ట్ ఫామ్ చేస్తుంది, తర్వాత PCl తో రియాక్షన్ జరిగి మనకి ఈ క్లోరైడ్ ప్రోడక్ట్ ని COCl PCl3 తో ఎప్పుడు ట్రీట్ చేసినా సరే అది OH ప్లేస్లో Cl అనేది రీప్లేస్మెంట్ జరగడానికి దాన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ OH ప్లేస్లో Cl అనేది రీప్లేస్మెంట్ జరుగుతుంది, తర్వాత వచ్చిన దాన్ని HCl తో ట్రీట్ చేసినట్లయితే ఏం ఫామ్ చేస్తుంది, అక్కడ అమైనో యాసిడ్ క్లోరైడ్స్ని ఫామ్ చేస్తుంది. ఇది అమైనో యాసిడ్, పక్కన HCl కూడా ఉంది కాబట్టి అమైనో యాసిడ్ క్లోరైడ్స్ని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ యాసిడ్ హ్యాలైడ్స్. నెక్స్ట్ కమింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఎమైడ్స్. So alpha amino acid ester on reaction with NH3 to form amino acid amides. Alpha amino acid esters అనేవి దేంతో రియాక్ట్ అవుతాయి అంటే అమోనియాతో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తాయి, అమైనో యాసిడ్ అమైడ్స్ ని ఫామ్ చేస్తాయి. సో రియాక్షన్ చూడండి, ఆల్ఫా అమైనో యాసిడ్ ని తీసుకుని దేంతో ట్రీట్ చేసాం, ఇక్కడ అమోనియాతో ట్రీట్ చేసినట్లయితే కనుక ఇక్కడ అమైడ్ అండ్ ఫంక్షన్ గ్రూప్ ఏమి ఉండాలి, CONH2 అనేది ఉండాలి. విత్ ఎవల్యూషన్ ఆఫ్ ఇథనాల్ ఎలిమినేట్ అయింది. సో ఇక్కడ ఆల్ఫా అమైనో యాసిడ్స్ అనేవి అమోనియాతో రియాక్ట్ అయితే అమైడ్స్ ని ఫామ్ చేస్తుంది. Next fifth reaction, decarboxylation. So alpha amino acid on treatment with barium hydroxide undergoes decarboxylation to form amines. Alpha amino acids అనేవి barium hydroxide తో రియాక్ట్ అయ్యి decarboxylation ప్రాసెస్ జరుగుతుంది. అక్కడ మనకి ఏం ప్రొడక్ట్స్ ని ఫామ్ చేస్తే amines ని ఫామ్ చేస్తాయి. సో decarboxylation జరుగుతుంది. రియాక్షన్ చూడండి, ఆల్ఫా అమైనో యాసిడ్స్ ని తీసుకున్నాం, బేరియం హైడ్రాక్సైడ్ తో హీట్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ RCH2NH2 ఎమీన్స్ అనేవి ఫామ్ అయినాయి. సో అలాగే BSCO3H2O కూడా రిలీజ్ అవుతుంది. సో మెయిన్గా మనకి ఇక్కడ జరిగినటువంటి రియాక్షన్ ఏంటి అని అంటే CO2 గ్రూప్ అనేది ఎలిమినేట్ అవుతుంది. డీకార్బోక్సిలేషన్ ఎలిమినేట్ అయ్యి ఎమీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. Next sixth reaction, Sorensen-Farman titrations. So alpha amino acids on treatment with formaldehyde producing a molecule which is having free acid group. These are used for titrations with alkali. Alpha amino acids ని తీసుకుని ఫార్మాల్డిహైడ్ తో ట్రీట్ చేసినట్లయితే ఒక మాలిక్యూల్ ఫామ్ చేస్తే దానికి హ్యావింగ్ ఫ్రీ యాసిడ్ గ్రూప్ అనేది ఉంటుంది. మెయిన్గా దీన్ని దేనికోసం యూజ్ చేస్తారనంటే టైట్రేషన్స్ విత్ ఆల్కలీతో టైట్రేషన్స్ చేయడానికి యూజ్ చేస్తాం. సో రియాక్షన్స్ చూడండి, గ్లైసిన్ ఆల్ఫా అమైనో యాసిడ్ని తీసుకున్నాం. సో ఫార్మాల్డిహైడ్తో ట్రీట్ చేసినట్లయితే మేజర్ ప్రోడక్ట్ ఒకటి మైనర్ ప్రోడక్ట్ ఒకటి ఫామ్ అవుతుంది. అందులో మేజర్ ప్రోడక్ట్ ఏమో డైమెథైల్ గ్లైసిన్ ఒకటి ఫామ్ అయింది చూడండి, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఫర్ డైమెథైల్ గ్లైసిన్. అలాగే ఇంకొక మైనర్ ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, మిథిలీన్ గ్లైసిన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది స్ట్రక్చర్ ఫర్ మిథిలీన్ గ్లైసిన్. ఈ విధంగా సోరెన్సన్ ఫార్మల్ టైట్రేషన్స్ అనేవి సో ఆల్కలీతో ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తాం, టైట్రేషన్స్ చేయడానికి. సో ఆల్ఫా అమైనో యాసిడ్స్ తీసుకుని ఫార్మాల్డిహైడ్తో మెయిన్గా రియాక్షన్స్ చేస్తే రెండు రకాల ప్రోడక్ట్స్ వస్తాయి, ఒకటి మేజర్ ప్రోడక్ట్ ఇంకోటి మైనర్ ప్రోడక్ట్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ అమైనో యాసిడ్ మాలిక్యూల్. ఇప్పటి వరకు ఎమినో గ్రూప్ వాళ్ళ రియాక్షన్స్ చూసాం, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ వాళ్ళ రియాక్షన్స్ చూసాం. థర్డ్ వన్ వచ్చేసి అమైనో యాసిడ్ మాలిక్యూల్ వాళ్ళు చెప్తున్నారు, అందులో యాక్షన్ ఆఫ్ హీట్. సో అందులో ఫస్ట్ వన్ ఆల్ఫా ఎమినో గ్రూప్ చూద్దాము. అమైనో యాసిడ్స్ ఆన్ యాక్షన్ ఆఫ్ హీట్ లూజెస్ వాటర్ మాలిక్యూల్ ఫార్మింగ్ సైక్లిక్ డయామైడ్స్. సో అమైనో యాసిడ్స్ని తీసుకుని హీటింగ్ చేసినప్పుడు మనకు వాటర్ మాలిక్యూల్ లాస్ ఏం ఫామ్ చేస్తాయి అంటే సైక్లిక్ డైఅమైడ్స్ని ఫామ్ చేస్తాయి. సో రియాక్షన్ చూడండి, సో ఇక్కడ ఆల్ఫా అమైనో యాసిడ్స్, దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఆల్ఫా అమైనో యాసిడ్స్. 2 moles తీసుకున్నాం, హీట్ చేస్తున్నాం, ఇక్కడ డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది. డైరెక్ట్ ఇక్కడ ఒక సైక్లిక్ ప్రోడక్ట్ వచ్చింది చూడండి, క్లోజ్డ్ రింగ్ స్ట్రక్చర్ వచ్చింది, డైఅమైడ్ అనేది వచ్చింది చూడండి. ఇక్కడ NH మధ్యలో మనకి బ్రిడ్జింగ్లో మనకి చూసుకున్నట్లయితే అమైడ్ అనేది ఉంది కాబట్టి అమైడ్ అని అంటే ఏంటి, ఏ బాండ్ ఉండాలి, CONH ఉంది చూసారా, ఇక్కడ CONHతో బ్రిడ్జింగ్లో సైక్లిక్ రింగ్లో ఉంది కాబట్టి సైక్లిక్ డయామైడ్ అనేది ఫామ్ అయింది. సో దీనికి అనదర్ నేమ్ వచ్చేసి డైకీటో పైపర్జీన్. దీన్ని ఏమంటారు, 2 కీటో గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి డైకీటో పైపర్జీన్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, ఇది ఆల్ఫా అమైనో యాసిడ్ వల్ల రియాక్షన్. నెక్స్ట్ బీటా అమినో గ్రూప్ వల్ల రియాక్షన్ చూద్దాం. బీటా అమినో యాసిడ్స్ ఆన్ యాక్షన్ ఆఫ్ హీట్ లూజెస్ NH3 మాలిక్యూల్ ఫార్మింగ్ అన్సాచురేటెడ్ యాసిడ్స్. బీటా అమినో యాసిడ్స్ని తీసుకున్నట్లయితే హీట్ చేసినప్పుడు NH3 మాలిక్యూల్ లాస్ అయ్యి ఏం ఫామ్ చేస్తాయి అంట, అన్సాచురేటెడ్ యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి.
సో రియాక్షన్ చూడండి, ఇది ఎగ్జాంపుల్ ఫర్ బీటా అమైనో యాసిడ్. ఎలా చెప్పాము ఇక్కడ COH గ్రూప్కి పక్కన ఉన్న కార్బనేట్ ఆల్ఫా, దాని పక్కన ఉన్నది బీటా. బీటా కార్బన్ దగ్గర NH2 గ్రూప్ ఉంది కాబట్టి బీటా అమైనో యాసిడ్. దాన్ని తీసుకుని హీట్ చేసినప్పుడు ఏం జరిగింది ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా అన్సాచురేటెడ్ యాసిడ్స్ ఫామ్ అయింది చూడండి. యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ వచ్చింది, ఫంక్షనల్ గ్రూప్ పక్కన ఉన్నది ఆల్ఫా, దాని పక్కన ఉన్నది బీటా. ఆల్ఫా అండ్ బీటా కార్బన్స్ దగ్గర ఏముంది ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి దాన్ని ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్స్ అని అంటాం. So this is example for reactions of beta amino acid. నెక్స్ట్ ఇప్పుడు గామా అండ్ డెల్టా అమైనో యాసిడ్స్ వల్ల రియాక్షన్ చూద్దాం. సో గామా అండ్ డెల్టా అమైనో యాసిడ్స్ ఆన్ హీటింగ్ లూజెస్ వాటర్ ఫార్మింగ్ లాక్టమ్స్. గామా అండ్ డెల్టా అమైనో యాసిడ్స్ని తీసుకుని హీట్ చేసినట్లయితే వాటర్ని లాస్ అయ్యి మనకి ఏం ఫామ్ చేస్తాయి, లాక్టమ్స్ని ఫామ్ చేస్తాయి. రియాక్షన్ చూడండి, ఇది గామా ఎమినో బ్యూటరిక్ యాసిడ్స్. స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ మెయిన్ ఇది COH గ్రూప్, దాని పక్కన ఉన్నది ఆల్ఫా, దాని పక్కన ఉన్నది బీటా, దాని పక్కన ఉన్నది గామా కార్బన్ దగ్గర ఎమినో గ్రూప్ ఉంది కాబట్టి గామా ఎమినో బ్యూటరిక్ యాసిడ్ తీసుకుని హీట్ చేస్తే ఏం ఫామ్ అయింది, గామా బ్యూటరో లాక్టమ్ రింగ్ ఫామ్ అయింది. చూడండి ఇక్కడ రింగ్ ఫామ్ చేసుకుంది చూడండి, అది లాక్టమ్ రింగ్. అలాగే డెల్టా ఎమినో వ్యాలరిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఇది. డెల్టా కార్బన్ దగ్గర మనకి ఎమినో గ్రూప్ ఉంది, దాన్ని వ్యాలరిక్ అని అంటే డెల్టా ఎమినో వ్యాలరిక్ యాసిడ్ తీసుకుని హీట్ చేసినట్లయితే డీహైడ్రేషన్ జరిగి ఏ లాక్టమ్ రింగ్ ఫామ్ చేస్తుంది, డెల్టా వెలిరో లాక్టమ్ని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ గామా అండ్ డెల్టా అమైనో యాసిడ్స్ని తీసుకున్నట్లయితే ఈ విధంగా రియాక్షన్స్ చూపిస్తాయి హీటింగ్ చేసినప్పుడు. సో ఇప్పటి వరకు ఏంటి అని అంటే మీకు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ఫా అమైనో యాసిడ్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పెప్టైడ్స్. సో పెప్టైడ్స్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. ద ఇంటరాక్షన్ ఆఫ్ ఎమినో గ్రూప్ ఆఫ్ వన్ అమైనో యాసిడ్ with carboxylic group of another amino acid results in the formation of amide linkage. సో ఇక్కడ అమైడ్ లింకేజ్ అంటే ఏంటి అని అంటే పెప్టైడ్ బాండ్ అంటే ఏంటంటే CONH బాండ్ని పెప్టైడ్ బాండ్ అని అంటాం. ఆ పెప్టైడ్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఒక అమైనో యాసిడ్ యొక్క అమైనో గ్రూపు ఇంకొక అమైనో యాసిడ్ యొక్క కార్బాక్సిలిక్ గ్రూపు రెండు రియాక్ట్ అవడం వల్ల మనకి పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్ యూనిట్స్ అనేవి పెప్టైడ్ లింకేజ్ ద్వారాగా జాయిన్ అయి ఉంటాయి. ఆ న్యూ మాలిక్యూల్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో వాటిని పెప్టైడ్స్ అని అంటాం. సో ఇక్కడ ఈ రెండు అమైనో యాసిడ్స్ని తీసుకున్నాం చూడండి. ఒక అమైనో యాసిడ్ యొక్క COH గ్రూపు, అనదర్ అమైనో యాసిడ్ యొక్క NH2 గ్రూపు, రెండు కలిసిపోయి డీహైడ్రేషన్ జరిగి మనకి ఏ బాండ్ ఫామ్ అయింది, ఈ రెండు కలిసిపోయి స్ట్రక్చర్ని మాలిక్యూల్ ఫామ్ చేసి చూడండి. విత్ మధ్యలో పెప్టైడ్ లింకేజ్ ఏముంది, CONH లింకేజ్ అనేది ఉంది. సో ఇది ఎగ్జాంపుల్ ఫర్ పెప్టైడ్ బాండ్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఏమేమి తీసుకుంటున్నాం, గ్లైసిన్ అనమాట. ఇది గ్లైసిన్ స్ట్రక్చరు. తర్వాత ఎల్నిన్ తీసుకున్నాము. అలాగే ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే గ్లైసిన్లో ఉన్నటువంటి COH గ్రూప్లో ఒకటి, అలాగే ఎల్నిన్లో ఉన్నటువంటి NH2 గ్రూప్ రెండు కలిసిపోయి మనకి డీహైడ్రేషన్ జరిగి ఏం ఫామ్ చేస్తుంది, CONH బాండ్ ఫామ్ చేసింది. 2 అమైనో యాసిడ్స్ కలవడం వల్ల ఈ మాలిక్యూల్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటున్నాం, డైపెప్టైడ్ అని అంటున్నాం. సో దీని పేరు వచ్చేసి గ్లైసిన్ ఎలనిన్. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ పెప్టైడ్స్ చూద్దాం. సో పెప్టైడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ వేరియస్ గ్రూప్స్ డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్ రెసిడ్యూస్. నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్ రెసిడ్యూస్ని బేస్ చేసుకుని ఈ పెప్టైడ్స్ వేరియస్ గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఏంటి అని అంటే డైపెప్టైడ్, ట్రైపెప్టైడ్, టెట్రాపెప్టైడ్, పాలీపెప్టైడ్ అని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. డైపెప్టైడ్ అంటే ఎన్ని అమైనో యాసిడ్స్ కలవడం వల్ల వస్తుంది అంటే 2 అమైనో యాసిడ్స్ నుంచి డెరైవ్ అవుతుంది. ట్రైపెప్టైడ్ అంటే 3 అమైనో యాసిడ్స్ నుంచి, టెట్రాపెప్టైడ్ అంటే 4 అమైనో యాసిడ్స్ నుంచి. అదే పాలీపెప్టైడ్స్ అంటే నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కలవడం వల్ల పాలీపెప్టైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో దిస్ ఈ స్ట్రక్చర్ ఫర్ పెప్టైడ్ బాండ్. సో ఇందులో కన్నా చూసుకున్నట్లయితే అమైనో యాసిడ్స్ R1, R2 అని ఇచ్చుకున్నాం, లాస్ట్ RN అని ఇచ్చుకున్నాం చూడండి. పాలీపెప్టైడ్కి దీన్ని ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనేవి త్రూ ఏ బాండ్ ద్వారా కంబైండ్ అయ్యి ఉంటాయి, ఈ CONH బాండ్ ద్వారా కంబైండ్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ పాలీపెప్టైడ్ లింకేజెస్ ఆర్ జామెట్రీ అనే దాన్ని చూద్దాం. సో పాలీపెప్టైడ్ లింకేజెస్ యొక్క స్ట్రక్చర్ని ఎలా డిటర్మైన్ చేస్తున్నారో చూద్దాం. సో ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ బై ఎక్స్రే స్టడీస్ ఆఫ్ డైపెప్టైడ్స్ that the entire peptide linkage is flat. సో ఎక్స్రే స్టడీస్ ద్వారా డైపెప్టైడ్ యొక్క లింకేజ్ ఎలా ఉందని తెలిసిందంటే ఫ్లాట్గా ఉందని తెలిసింది. ఇట్ ఇంప్లాయిస్ దట్ కార్బన్ అండ్ నైట్రోజన్ 4 atoms attached to them lie in the same plane. కార్బన్ కానీ కార్బన్ నైట్రోజన్ మోడల్స్ కానీ 4 atoms అన్నీ కూడా ఎలా ఉన్నాయి, సేమ్ ప్లేన్లో ఉన్నాయి అన్నమాట.
సో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో పెప్టైడ్ బాండ్కి ఎగ్జాంపుల్ ఇందులో మార్క్ చేసిన చోటు చూడండి CONH అని ఉంది. పెప్టైడ్ బాండ్ అనేది ఎలా ఉందంటే ప్లానార్ స్ట్రక్చర్లో ఉంది. దీని ప్లానార్ స్ట్రక్చర్గా ఉంటుంది. కార్బన్ కార్బన్ బాండ్స్, కార్బన్ హైడ్రోజన్ బాండ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, సేమ్ ప్లేన్లో లై అయి ఉండడం వల్ల మనకి ఇక్కడ ప్లానార్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. దీన్ని ట్రాన్స్ కాన్ఫిగరేషన్ అని చెప్తున్నాము. సో ఇందులో కనుక తీసుకున్నట్లయితే బాండ్ యాంగిల్స్ చూడండి ఈ విధంగా నైట్రోజన్కి కార్బన్కి నైట్రోజన్కి 123 ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా 110 డిగ్రీస్ చూపించారు. అలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా బాండ్ యాంగిల్స్ ఉంటాయి. అలాగే నైట్రోజన్కి కార్బన్కి తీసుకున్నట్లయితే 0.147, కార్బన్ కార్బన్ బాండ్ లెంత్ తీసుకున్నట్లయితే 0.153, అలాగే కార్బన్ నైట్రోజన్ అయితే 0.132. అలా డిఫరెంట్గా బాండ్ లెంత్స్ ఉంటాయి, బాండ్ యాంగిల్స్ ఉంటాయి అన్నమాట. సో అన్నీ కూడా ఎలా ఉంటాయి, సేమ్ ప్లేన్లో లై ఉండడం వల్ల మనకి ఏ స్ట్రక్చర్ వస్తుందంటే పెప్టైడ్ బాండ్ ఉన్నటువంటి పాలీపెప్టైడ్స్కి ప్లానార్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. So nomenclature, its nomenclature coming to, in a peptide the amino acid that is having free amino group is known as N-terminal residue. So peptide lo తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫ్రీ అమైనో గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని N-terminal residue అంటే N-terminal residues ని ఇప్పుడు కూడా ఎలా రాస్తాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో రాస్తాం. అలాగే పెప్టైడ్ బాండ్ తీసుకున్నట్లయితే అమైనో యాసిడ్ హ్యావింగ్ ఫ్రీ కార్బాక్సిలిక్ గ్రూప్ ని C-terminal residue తో ఇండికేట్ చేస్తాం. దాన్ని ఇప్పుడు కూడా ఎలా రాస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ లో రాస్తాం. So peptides are named by listing the amino acid in the order starting from N-terminal amino acid. ఇప్పుడు కూడా nomenclature ఇచ్చేటప్పుడు peptides కి N-terminal amino acid నుంచే ఇస్తాం. The suffix of the amino acid "-" is replaced by suffix కనుక తీసుకున్నట్లయితే amino acids కి ఎలా రీప్లేస్ చేస్తామంట, INE అని ఉన్నదాన్ని IL తో రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఫర్ ఆల్ amino acids except C-terminal amino acids తప్ప మిగతా అన్ని amino acids ని INE ఎలా ఇండికేట్ చేస్తాం, IL తో ఇండికేట్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ చూడండి, ఇది గ్లైసిన్, ఎలానిన్, ఫినైలాలనిన్ మొత్తం 3 అమైనో యాసిడ్స్ ని తీసుకోవడం వల్ల ఇక్కడ పెప్టైడ్ బాండ్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనం నేమింగ్ ఇచ్చుకునేటప్పుడు ఇక్కడ C-terminal తప్ప ఎక్సెప్ట్ C-terminal రెసిడ్యూ తప్ప మిగతా అన్నిటికి కూడా ఐన్ ఉన్నదాన్ని దేంతో రీప్లేస్ చేయమని చెప్పారు, సఫిక్స్ YL తో సఫిక్స్ అనేది రీప్లేస్ చేయడం జరిగింది. చూడండి ఇప్పుడు గ్లైసిన్ ఉన్నదనుకోండి అందులో ఐన్ ని YL తో రీప్లేస్ చేసాం, అందుకని గ్లైసిన్. అలాగే ఎలనిన్ ఉందనుకోండి ఎలనైన్. అలాగే లాస్ట్ లో వచ్చి C-terminal వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ మనకి ఎలనిన్ అనేది రావాలి. సో మొత్తం 3 అమైనో యాసిడ్స్ ఏం తీసుకున్నాం, గ్లైసిన్, ఎలనైన్, ఫినైలాలనిన్ కలయిక వల్ల మనకి ఇక్కడ ఈ పెప్టైడ్ బాండ్స్ అనేవి ఫామ్ అయినాయి. So peptides named in the above process are not used but their 3-letter abbreviations are used. So nomenclature ఏంటి అని అంటే మొత్తాన్ని ఇవ్వరు అనమాట నేమింగ్ ఇచ్చేటప్పుడు, ఓన్లీ ఫస్ట్ 3 letters మాత్రమే షార్ట్ కట్ లో అబ్రివేట్ చేస్తారు. ఇప్పుడు మనం పైన చూసినటువంటి స్ట్రక్చర్ అంటే గ్లైసైల్, ఎలనైన్, ఫినైలాలనిన్ తీసుకున్నాం. సో గ్లైసైల్ లో ఫస్ట్ 3 letters GLY ని అబ్రివేషన్స్ చిన్న చిన్న అబ్రివేషన్స్ తో ఇచ్చుకుంటాం. ఎలనిన్ లో ALE, ఫినైలాలనిన్ లో PH. ఈ విధంగా మనకి షార్ట్ కట్ లో అబ్రివేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. So this is about nomenclature of peptides. Thank you all.